లేత వేట మాంసాన్ని నెయ్యిలో ఫ్రై చేసుకొని తింటే ఉంటది. ఆ రుచే వేరులెండి. కానీ అది సరిగ్గా ఎలా చెయ్యాలో తెలియకపోతే మాత్రం ఏదో రబ్బర్ ముక్కలు తిన్నట్టు ఉంటుంది. ఓసారి మన రెసిపీని ఈ విధంగా ట్రై చేయండి. తినేవాళ్ళకి, వాసన పీల్చేవారికి నోట్లో లాలాజలం పొంగకపోతే అడగండి. ముందుగా కేజీ మటన్‌ని తీసుకొని కుక్కర్‌లో వేసి అందులో ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం నూనె, కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి వేసి మొత్తం కలిపి మీడియం మంట మీద వేయించండి. ఇప్పుడు ఇందులోనే ఓ టేబుల్ స్పూన్ నిండా నెయ్యి కూడా వేసి కలిపేసేయండి. ఇదిగో ఇలా మాంసంలో నుంచి నీరు బయటికి వచ్చాక ఇందులో ఓ అర గ్లాస్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం మంట మీద 6-8 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. మాంసం 60% మాత్రమే ఉడకాలి గుర్తుపెట్టుకోండి. తర్వాత మంట ఆపేసి కుక్కర్‌లో ఆవిరి మొత్తం పోయాక మటన్ ముక్కల్ని వేరు చేసి ఆ ఉడికించిన నీటిని మాత్రం పక్కన పెట్టేయండి. రోస్ట్‌ని రోస్ట్‌గానే వండుకోండి తినాలి. ఎక్కువగా విజిల్స్ పెట్టేసి పేస్ట్‌లా మాత్రం చేయకండి ప్లీజ్. పడేయకండి. ఇది చాలా ముఖ్యం మిగులు. అది ఎందుకో వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఫ్రై పాన్ తీసుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్‌ల నెయ్యి వేసి అందులో 4 పచ్చిమిరపకాయలు, జీడిపప్పులు, కరివేపాకు వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో ఉడికించిన మాంసాన్ని కూడా బరాబర్ మంచిగా వేయించి పక్కన పెట్టేయండి. టైం కొంచెం ఎక్కువగానే పడుతుంది. మటన్ చక్కగా ఉడకాలిగా మరి. కానీ రుచి మాత్రం అరుపులే. అలా ఉంటుంది మటన్ ఘీ రోస్ట్ అంటే. ఇప్పుడు మళ్ళా అదే నెయ్యిలో ఓ 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా తరిగి మీడియం మంటలో వేయించండి. మనకి నాన్ వెజ్ కర్రీస్‌లో ఉల్లిపాయలు సరిగ్గా వేగాలి. లేదంటే ఏ కర్రీ అయినా సరే చండాలం అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్‌ల కొబ్బరి పొడి వేసి వేయించాలి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్‌ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు పక్కన పెట్టిన మటన్ ముక్కల్ని కూడా వేసి మొత్తం కలిపేయండి. 1 ½ టేబుల్ స్పూన్ కారం. ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. వేసి కలిపి తక్కువ మంటలో వేయించండి. ఇందులో మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వేట మాంసాన్ని ఉడికించిన నీళ్లు పక్కన పెట్టాం కదా! అవి పోసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక ఫైనల్‌లో మిగిలిన నీళ్లు మొత్తం పోసేసి, నీళ్లు మొత్తం ఆవిరయ్యే వరకు ఎక్కువ మంటలో సాధ్యమైనంత వరకు ఎక్కువ మంటలో పెట్టి వేయించండి.
ఇదిగోండి. ఇలా అయ్యాక ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసి కలిపేయండి. 5 నిమిషాలు మంట మీడియంలో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వండి. తరువాత మంట లోకి మార్చుకొని ముక్కకు మసాలా గట్టిగా పట్టే వరకు కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఇందులో వేయించిన మిరపకాయలు, కొత్తిమీర వేసి కలిపేయాలి. ఇక ఫైనల్‌గా వేయించిన జీడిపప్పులు, కరివేపాకు కూడా వేసి మొత్తం కిందా పైన కలిపేయాలి. ఆహా! చూస్తుంటేనే నోరు లబలబలాడిపోతుందని వాళ్ళు ఓ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక గ్యాస్ ఆఫ్ చేసేసి, మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఫైనల్‌గా ఓ సగం నిమ్మకాయ రసాన్ని వేసి కలిపి తింటే నాలుక ఆనందంతో బ్రేక్ డాన్స్ వేయకపోతే అడగండి మరి. మరో మంచి రెసిపీతో కలుద్దాం. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానెల్‌ని సపోర్ట్ చేయడం గూడా మర్చిపోకండి. మీకు మన వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, మీ బంధువులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి తప్పకుండా మన ఛానెల్‌నయితే సపోర్ట్ చేయండి.